Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనం ఇప్పటిదాకా 49 ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ చూసాం కదా. ఆ యూనిట్ 1 ఒకసారి క్విక్ రివ్యూ లాగా ఎటువంటి చూసుకోవాలో అది ఒక సిలబస్ ప్రకారంగా చూద్దాము. ఇక్కడ ఉత్పత్తి, వినియోగము మరియు డిమాండు, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండు, మార్కెట్ స్ట్రక్చర్స్ అండ్ ఈక్విలిబ్రియము మనకి సిలబస్లో ఉండేటివి. నేషనల్ ఇన్కము, ఎకనామిక్ కాన్సెప్ట్స్ కింద ఎంప్లాయ్మెంట్ అండ్ కన్జంప్షను, ఆ తర్వాత సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంటు, పొదుపు మరియు పెట్టుబడి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్, మనీ అండ్ బ్యాంకింగ్, ఇన్ఫ్లేషను, పబ్లిక్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఎకనామిక్ కాన్సెప్ట్స్ కింద యూనిట్ 1లో ఉన్నాయి. మనకు వీటిల్లో ఏమేమి క్వశ్చన్లు వచ్చాయో, మనకు ఏం కాన్సెప్ట్ల మీద వచ్చాయో తెలుసు, కానీ ఇవన్నీ అయితే చూసుకోవాలి ఎకనామిక్ కాన్సెప్ట్స్ కింద. ఇక్కడ డిమాండ్ అంటే కోరికే కాదు, ఒక వస్తువుని కొనాలనుకునే కోరిక. డిజైర్ ఫర్ ఎ కమాడిటీ ఈజ్ కాల్డ్ డిమాండ్. డిమాండ్ అంటే మనం కోరిక అనుకుంటాము. డిమాండ్ ఫర్ ఎ కమాడిటీ, మరియు దాన్ని కొనగలిగే శక్తి, కొనాలనుకునే కోరిక, విల్లింగ్నెస్ కూడా ఉండాలి. వీటి గురించి బాగా డిమాండ్ అంటే ఇదనమాట. డిజైర్ ఫర్ ఎ కమాడిటీ, బ్యాక్డ్ అప్ పర్చేజింగ్ పవర్, కొనుగోలు శక్తి, విల్లింగ్నెస్ టు బై. ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్స్ ఏమంటే, మనం లా ఆఫ్ డిమాండ్ చూసుకోవాలి బాగా జాగ్రత్తగా, ఈక్విలిబ్రియం ప్రైస్ ఎక్కడ వస్తుందనేది, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ చూసుకోవాలి, డిమాండ్ షెడ్యూలు చూసుకోవాలి, డిమాండ్ కర్వ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది పరిమాణము, ఇది ధర అనమాట. ఎక్కువ పరిమాణము, ఎక్కువ పరిమాణం కొనగలిగేటప్పుడు, ధర తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పరిమాణం కొనగలుగుతారు. అదే ధర ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ పరిమాణంలో ఉంటుందన్నమాట. ఇది డిమాండ్ కర్వ్. మనం ఈక్విలిబ్రియం ప్రైస్ కూడా చూసాం కదా. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. ఇట్ మెజర్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ డిమాండ్ టు ప్రైస్ చేంజ్. అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఇది ఒకటికంటే ఎక్కువ అయితే ఎలా, ఒకటికన్నా ఈ సమానం అయితే ఏమి, ఈ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అంటే కండిషన్ ఏంది, గ్రేటర్ దాన్ 1, పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ అంటే ఏమి, లెస్ దాన్, ఇది ఈక్వల్ టు 1. ఈ లగ్జరీ గూడ్స్ అనేటివి ఇప్పుడు కూడా ఎలాస్టిక్ డిమాండే ఉంటుంది. కొద్దిగా ధర పెరిగినా కూడా వాటికి ఉండే డిమాండ్ అనేది ఏం మారదు. అదే కొన్ని వస్తువులకు నెసెసిటీస్కి ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అనేది జనరల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఇక్కడ, ఇది ఎలాస్టిక్ డిమాండ్. దీని డిమాండ్ అయితే తగ్గదనమాట. అదే ధర పెరిగిందంటే ఇక్కడ తగ్గిపోతుంది ఆ డిమాండ్ అనేది. ఇది జాగ్రత్తగా చూసుకొని గమనించండి. మార్కెట్ స్ట్రక్చర్స్ చదువుకోవాలి. మనకు ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్ గురించి అయితే క్వశ్చన్స్ వచ్చాయి. ఈ మొనోపోలిస్టిక్ కాంపిటీషను అంటే ఏకస్వామ్యము, ఇది పరిపూర్ణ పోటీ, ఏకస్వామ్యము, ఏకస్వామ్య పోటీ, ఒలిగోపలి అంటే పరిమిత స్వామ్యము. ఇది ఎగ్జామినేషన్ ఫోకస్ చూసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫర్మ్స్, నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్, ప్రైస్ కంట్రోలు, ఎంట్రీ బ్యారియర్స్ ఉండేటివి ఏమైనా చూసుకోవాలి. ఫర్మ్స్, పర్ఫెక్ట్, మోనోపోలిస్టిక్, ఒలిగోపలి, వీటికి సిలబస్లో ఉన్నాయి కాబట్టి వీటి మీద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మీదనే మనకి ఇదివరకు క్వశ్చన్లు వచ్చాయి. ఆ తర్వాత నేషనల్ ఇన్కమ్ అంటే ఏమి, టోటల్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ అన్ ఎకానమీ డ్యూరింగ్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో మన ఎకానమీ, మన ఆర్థిక వ్యవస్థ ఎంత ఆదాయాన్ని సంపాదించిందో తెలియజేస్తుంది. దీన్ని జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, పర్సనల్ ఇన్కమ్ అనే రకాలుగా కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇంపార్టెంట్ ఈ ఎగ్జామినేషన్ పాయింట్స్ ఏమంటే, మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ ప్రైస్ చూసుకోవచ్చు. ఈ జీడిపి డిఫ్లేటింగ్ చేయాల్సి వస్తుంది జీడిపిని, అది చూసుకోండి. నామినల్ వర్సెస్ రియల్ ఇన్కమ్ మధ్య చేంజ్, మనకు వచ్చే ఇన్కమ్ కాదు, నిజంగా ఇన్కమ్కు ఉండే రియల్ ఇన్కమ్ వాల్యూ అనేది ఎంత అనేది చూసుకోవాలి. జీడిపి, జిఎన్పి అనేది నామినల్. ఇక్కడ కంపారిజన్ ఇచ్చాను చూడండి. హౌ మచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ అవర్ బార్డర్స్, ఇది జీడిపి. హౌ మచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై అవర్ పీపుల్ ఆర్ ఫర్మ్స్ గ్లోబల్లీ, ఇది జిఎన్పి. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇది ఎలా వస్తుందంటే, ఈ జీడిపిలో డిప్రిషియేషన్ తీసేస్తే వస్తుందన్నమాట. దీని మీద క్వశ్చన్ వచ్చింది. పర్సనల్ ఇన్కమ్ అనేది హౌ మచ్ మనీ ఈజ్ యాక్చువల్లీ రీచింగ్ ది పీపుల్. మన కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదువుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ మనీ, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, ఇది వచ్చింది కదా మనకి. ఈఎంఐల గురించి దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఈ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వీటి గురించి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే కాన్సెప్ట్ రావచ్చు. క్రెడిట్ క్రియేషను, రెపో రేటు, ఇవంతా ఈ ద్రవ్య వినియోగం, ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీలో వస్తాయి. రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ గురించి చాలా క్వశ్చన్ వస్తున్నాయి. ఆర్బీఐ ఫంక్షన్స్ ఏముంటుంది, బ్యాంక్స్ని కంట్రోల్ చేయాలి, మన మార్కెట్లో
మనీ సప్లైని కంట్రోల్ చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మార్కెట్‌లోకి ప్రవహించే నగదు ప్రవాహం వలన పెరిగే ఇన్‌ఫ్లేషన్‌ని, ధరల పెరుగుదలను అరికట్టి సామాన్యులకు కూడా వస్తువులు కొనుగోలు శక్తి ఉండేటలాగా చేయడమే ఈ ఆర్‌బీఐ పని. అదేం చేస్తుంది? ఈ వీటన్నిటిని నియంత్రిస్తే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ప్రతి 3 నెలలకోసారి సమీక్షిస్తూ మనకు ఈ ఇన్‌ఫ్లేషన్ రేట్ పెరగకుండా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటుంది ఇది. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏమి? ఈ పర్సిస్టెంట్ రైజ్ ఇన్ జనరల్ ప్రైస్ లెవెల్, స్థిరంగా ధరల పెరుగుదల. కొంతవరకు ఇన్ఫ్లేషన్ అనేది ఆర్థిక పురోభివృద్ధికి సూచిక. ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది టైప్స్, కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషను, హైపర్ ఇన్ఫ్లేషను. వీటి గురించి జాగ్రత్తగా చూసుకోండి. మానిటరీ పాలసీ చూడాలి, ఫిస్కల్ పాలసీ, వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. క్రెడిట్ కంట్రోల్ ఎలాగా ఉంటుందనేది చూసుకోవాలి. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్‌లో మేజర్ ఏరియాస్‌లో బడ్జెటు, టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ, ఫిస్కల్ డెఫిషిట్, పబ్లిక్ డెబిటు. ఇక్కడ ఇంపార్టెంట్ ఎంసీక్యూలు ఏమంటే రెవెన్యూ డెఫిషిట్, ఫిస్కల్ డెఫిషిట్, డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ టాక్సెస్. ఇది జాగ్రత్తగా చూసుకోండి. మనకి డిమాండ్ అంటే లా ఆఫ్ డిమాండ్, డిటర్మినెంట్స్ చూసుకోవాలి. ఎలాస్టిసిటీ అంటే ప్రైస్ ఎలాస్టిసిటీ టైప్స్ చూసుకోవాలి. ఇక్కడ మొనోపొలీ, ఒలిగోపొలీ మనకి ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మీద ఇచ్చున్నారు. జీడీపీ, జీఎన్పీ, ఎన్ఎన్పీ మీద క్వెషన్లు వస్తున్నాయి. ఆర్బీఐ సంబంధించి ఫిస్కల్ పాలసీ మీద, మానిటరీ పాలసీ మీద వస్తున్నాయి. మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఫిస్కల్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ టైప్స్, దాని కంట్రోల్ చూసుకోవాలి. దీని మీద తక్కువ క్వశ్చన్లు వచ్చున్నాయి ఇదివరకు. పబ్లిక్ ఫైనాన్స్లో ఈ బడ్జెట్, ఫిస్కల్ డెఫిసిట్ చూసుకోండి. కాన్సెప్ట్స్, లాజిక్, ఎలిమినేషన్ యూస్ చేసి మీరు ఎగ్జామినేషన్ ఫేస్ చేయండి. నేను స్టాటిస్టిక్స్ కోసం ఒక 4 రోజులు కష్టపడ్డాను. ఈ ఎకనామిక్స్ కోసం 7 రోజులు మాత్రమే కూర్చున్నాను. కానీ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేశాను. ఎందుకు ఇంత దీని మీద ఫోకస్ చేస్తున్నానంటే, మనకు జనరల్ స్టడీస్‌లో కూడా ఎకనామిక్స్ అనేది కొన్ని వస్తాయి. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ బాగా నేర్చుకుంటే డేటా రిప్రజెంటేషన్ ద్వారా మనం కొన్ని క్వెషన్లు, ఒక 10 క్వెషన్లు జనరల్ స్టడీస్‌లో కొట్టొచ్చు. అలాగే ఎకనామిక్స్ మీరు బాగా చూసుకున్నారనుకోండి, ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనేటివి అన్నిటి మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి. మన స్టాటిస్టిక్స్ అనేది ఎకనామిక్సు, కామర్సు వీటిలో ఉండే థియరీని బలపరిచేదానికి, అవి ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించడానికే మన స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూనిట్ వైస్ మిగతా 2 యూనిట్‌లకు కూడా వీడియోలు ఫాస్ట్‌గా చేసేస్తాం.